వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించి మొయినాబాద్ మండలం బాకారం గ్రామంలో ఉన్న చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు, బాకారం మాజీ ఉప సర్పంచ్, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్నటువంటి యువ నాయకుడు ఎలుగేపల్లి శ్రీనివాస్ యాదవ్ గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం శ్రీనివాస్ యాదవ్ గారు. నమస్కారం సార్, ఎట్లా ఉన్నారు? బాగున్నాను. మీ పరిపాలన మీకు నచ్చుతుందా? నచ్చుతుందా? ఏంటి మీకు నచ్చిన అంశాలు ఏంటి? మా గ్రామానికి దారి లేకుండే గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాల చాలా ఇబ్బందులు పడుకుంటూ వచ్చినాం. మా గ్రామం మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొత్తం డబల్ రోడ్డు శాంక్షన్ చేయించింది ఎమ్మెల్యే గారు. గ్రామంలో కూడా సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజు, ఎలక్ట్రిక్ సమస్యలు అన్నీ సాల్వ్ చేసినాం. మాకు తృప్తిగానే ఉంది. అంటే ఇదే కారణం, ఇంకేమైనా ఉన్నాయా రీజన్స్? సంక్షేమ పథకాలు కూడా అన్నీ అందుతున్నాయి. సన్న బియ్యం కానీ, కరెంటు 200 యూనిట్స్ లోపల అవి సంక్షేమ ఫలాలు అన్నీ మ్యాక్సిమం అందుతున్నాయి. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కూడా మా గ్రామానికి 33 వచ్చినాయి. అందరూ వర్క్ నడుస్తుంది. 33 ఇల్లులు 33 అంటే ఫస్ట్ విడత. అంటే అభివృద్ధి, సంక్షేమం రెండు ఉన్నాయి కాబట్టి మీ పరిపాలన మీకు నచ్చిన. కానీ 6 గ్యారెంటీలకు సంబంధించి ప్రభుత్వం చేతులెత్తేసింది. యువతకు ఉపాధి విషయంలో కూడా అనుకున్నంత స్థాయిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన ఆ నెంబర్స్ అనేది కరెక్ట్గా రావట్లేదు అంటున్నారు. చేతులు ఏమి ఎత్తేయలేదు. మ్యాక్సిమం గత ప్రభుత్వం కంటే మంచిగానే చేస్తుంది. అంటే ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు అంటున్నారు, మేము ఇప్పుడు అమలు చేయలేమంటున్నారు. 6 గ్యారెంటీల్లో ఒకటైనటువంటిది బంగారం కూడా ఇస్తామని చెప్పి అన్నారు. పెళ్ళికి డబ్బులు అంటే కొంచెం ఇబ్బంది ఉంది. గవర్నమెంట్ అందరికి తెలిసిన విషయమే. మ్యాక్సిమం అయిన కాడికైతే ఇంతకుముందు గవర్నమెంట్ కంటే బెటర్గానే వస్తున్నాయి. ఇంతకుముందు పుస్తకాలు రావాలంటే స్కూల్ స్టార్ట్ అయినాక ఒక 2 మంత్స్కు 3 మంత్స్కు లేట్ వస్తుండే. ఇప్పుడు 2 మంత్స్ బిఫోరే పుస్తకాలు అన్ని గవర్నమెంట్ స్కూళ్ళకు సరఫరా అయినాయి. మీ ఉద్దేశంలో అంటే ప్రభుత్వం డబ్బు లేదు అని చెప్పడానికి రీజన్ ఏమై ఉంటుంది? గత ప్రభుత్వం అప్పులు చేసిపోయింది. ఏది ముట్టుకున్నా కానీ అన్నీ అప్పులే కనబడుతున్నాయి, మైనస్ కనబడుతుంది. సంక్షేమ ఫలాలు చేయాలంటే బడ్జెట్ కావాలి, నిధులు కావాలి. అవి లేకుండా చేసిపోయారు మొత్తం. ఆ నిధులు అంటే మీకు హామీలు ఇచ్చేటప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసే ఉంటుంది కదా? తెలుస్తుంది, కానీ మొత్తం ఇంత కంప్లీట్గా తెలియదు కదా. అధికారం ఉంటేనేమో కంప్లీట్గా తెలుస్తుంది. అప్పుడు 50% అసలు తక్కువ ఉంది అనుకోరు అప్పు. గవర్నమెంట్ వచ్చినాక మొత్తం లెక్కలు చూస్తే అది డబుల్ అయిపోయింది. మీ వరకు చూస్తే ఇదే కారణం అంటారు? ఇదే కారణం. మీ గ్రామానికి మీరు గతంలో ఏమేమి పదవులు చేశారు? అసలు మీరు రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటి శ్రీనివాస్ యాదవ్ గారు? మాకు కుంఫు మాస్టర్ అని ఉండే, ఆయన కాంగ్రెస్ పార్టీలో తిరుగుతుండే. రావడానికి కారణం ఆయన ఎంబడి మేము అంత లీడర్ల దగ్గరికి ఆయన ఎంబడి పోతుంటే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాడు ఆయన. అట్లా రాజకీయాల్లోకి వచ్చినాం. 2006లో నేను వార్డు మెంబర్గా పోటీ చేసిన. తక్కువ చిన్న ఏజ్ నాది, నాకు 22 ఇయర్స్లో వార్డు మెంబర్ అయ్యాను. మీ తల్లిదండ్రులు ఏమైనా ఉన్నారా? లేరు. వ్యవసాయం, మాది వ్యవసాయ కుటుంబం మొత్తం కంప్లీట్. మరి ఎవరి ప్రోత్సాహంతో వార్డు మెంబర్ ఎందుకు చేయాలనిపించింది? అంటే స్టార్టింగ్ వార్డు మెంబరు మా ఫ్రెండ్స్, ఊర్లో విలేజ్లో మా బావ ఉంటాడు, వాళ్ళంతా సపోర్ట్ చేశారు. అంటే చెయ్యాలి అని చెప్పి కంటెస్ట్ చేశారు. అంటే అనుకున్నారా అక్కడి నుంచి ఏ స్థాయి వరకు వెళ్ళాలని అప్పుడు ఏమైనా నిర్ణయించుకున్నారా? లేదు ఇది మొదలతో స్టార్ట్ అవుదాం? లేదు, నిర్ణయించుకున్నా. పెద్ద లెవెల్కి వెళ్ళాలి, ఒక ఎమ్మెల్యే స్థాయికి పోవాలనే ఆలోచనతోనే వచ్చిన. అక్కడి నుంచి మీ ప్రయాణం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఏమేమి పదవులు చేశారు? 2006లో వార్డు మెంబర్ చేసిన, మళ్ళీ మొన్న 2018లో మళ్ళీ వార్డు మెంబర్ అయ్యి ఉప సర్పంచ్ చేసిన. అంటే రిజర్వేషన్ వస్తే నిలబడదాం అనుకుని జనరల్ వచ్చింది, నిలబడలేకపోయినా. ఓకే, జనరల్ వచ్చింది, నిలబడలేకపోయారు. డిప్యూటీ సర్పంచ్ చేశారు. మరి పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఏం పదవులు చేశారు? పార్టీలో నేను ఫస్ట్ అప్పుడు డిస్టిక్ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి చేసిన. దాని తర్వాత అట్లా నామినేట్ కాకుండా సెలెక్టెడ్ కాకుండా ఎలక్షన్ త్రూ వచ్చింది. ఎలక్షన్లో పోటీ చేసిన, కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్కి పోటీ చేస్తే కొన్ని ఓటు తక్కువ జనరల్ సెక్రటరీ అయినా. సెకండ్ టైం పోటీ చేసిన, వైస్ ప్రెసిడెంట్ అయినా. ఒక 50 ఓట్లతోని ప్రెసిడెంట్ అయ్యేది, వైస్ ప్రెసిడెంట్ అయినా. ఆ పార్టీలో కూడా కంటెస్టెడ్లోనే వెళ్ళారు. నామినేట్ కాకుండా. కాంగ్రెస్ పార్టీ అంటే ఎందుకు ఇష్టం? కాంగ్రెస్ పార్టీలో ఎందుకు కొనసాగుతున్నారు? కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి ఒక వార్డు మెంబర్ గెలిచేది ఉంటే కూడా మనమే మన కుటుంబ సభ్యులను పెడతాం. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు 2 సార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంటే సీనియర్ అతన్ని కూర్చోబెట్టి పరిపాలన నడిపించారు. అందుకు అది త్యాగాల కుటుంబం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ దేశానికి మంచి చేస్తుందని మా నమ్మకం. అందుకని కాంగ్రెస్ పార్టీ అంటే 2014, 2009 ఈ టైము ఉద్యమానికి సంబంధించి పీక్ టైం.
9 నుంచి 14 తెలంగాణ ఉద్యమం. ఆ ఉద్యమంలో మీ పాత్ర ఏమైనా ఉందా లేదంటే ఎట్లా? అప్పుడు మేము ఏం పార్టిసిపేట్ చేయలేదు. మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి సీనియర్లు అంతా తెలంగాణ రావాలని కొట్లాడారు. ధర్నాలు అవి మేము చేయనీకి ఛాన్స్ లేదు కాబట్టి అందులో ఏం పాల్గొనలేదు. అధికారంలో ఉన్నాం కాబట్టి ఏమి చేయలేదు. అంటే తెలంగాణ రావడం మీద మీ ఒపీనియన్ ఏంటి? కోరుకున్నారు మీరు కూడా? తెలంగాణ వస్తే మంచిగానే ఉంటుంది కదా. అంతకుముందు పరిపాలన అనేది కొంచెం దూరం ఉంటుండే, కలవాలి మినిస్టర్లను కలవాలన్నా ఎవరిని కలవాలన్నా. ఇప్పుడు మొత్తం మనకు దగ్గరలో తెలిసిన మినిస్టర్లు మనం కలవాలనుకుంటే ఈజీగా పోయి కలవగలుగుతున్నాం, పనులు చేయించుకోగలుగుతాం. ఏదున్నా కానీ మొత్తానికి కలవగలుగుతున్నారు, ఇబ్బంది ఏమి లేదు. ఇబ్బంది ఏం లేదు. అంటే శ్రీనివాస్ యాదవ్ గారు అంటే కాంగ్రెస్ పార్టీ మీద ఆ కారణంతోనే కంటిన్యూ అయ్యారు. పదవుల కోసం కాదు, త్యాగాలు అంటే పబ్లిక్ సర్వీస్ చేయాలి, సిన్సియర్ క్వాలిటీ సర్వీస్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంతకుముందు గతంలో లీడర్లు పని కోసం పోతే తిప్పుకోవడము, ఇక రకరకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం నేను చూసిన. అట్లా వాళ్ళలాగా మనం చేయొద్దు, పక్కకు పోయి తిట్టుకుంటారు, మనం చేస్తే కూడా తిట్టుకుంటారు అనే ఉద్దేశంతో నేను క్వాలిటీగా ఏదున్నా ఫేస్ టు ఫేస్ చెప్పేస్తాను. ఇది అవుతుంది కాదు, ఇంత టైం పడుతుంది, నేను ప్రయత్నం చేస్తున్నా. కానీ వాళ్ళకి చెప్పేది తక్కువ, నేను ప్రయత్నం చేసేది ఎక్కువ ఉంటుంది. చెప్పేది తక్కువ, ప్రయత్నం చేసేది ఎక్కువ ఉంటుంది. 14, 19 మీరు లేరు గవర్నమెంట్లో, 19, 24 కూడా లేరు. ఈ 2 టైమ్స్లో ఏమైనా ఇబ్బంది పెట్టిందా గవర్నమెంట్? పెట్టింది. మమ్మల్ని ఏం పెట్టింది? మేము క్లియర్గా ఉన్న రియల్ ఎస్టేట్ చేస్తాం. మేము ఫస్ట్ 2-3 కొనుక్కొని ఫెన్సింగ్ వేసి ఉన్న ప్రాపర్టీని తీసుకున్నాం, కొత్తగా తీసుకోలే. ఆ ప్రాపర్టీ తీసుకుంటే మేము కొనుక్కోగానే ఇబ్బంది పెట్టడం, పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వాళ్ళు సహకరించరు, సివిల్ మ్యాటర్లో మేము రామంటారు. అదే మేము పోయినాం అనుకోండి, ఫోన్లు చేస్తారు, మొబైల్ పంపించారు. అసలు గవర్నమెంట్ మా ఇంటికాడికి మొబైల్ గేట్ ముందర తీసుకొచ్చి 4 o'clock పెడతారు ప్రివెంటివ్ అరెస్ట్ కోసం. ఇబ్బందులు ఫేస్ చేసినాం. ఏమైనా పని చేశారా మీరు? అంటే గవర్నమెంట్కి అగైనెస్ట్గా ప్రతిపక్షంగా ఉన్నారు కదా, ఏమైనా ప్రభుత్వ విధానాల మీద వ్యతిరేకంగా పనిచేశారు? యూత్ అంటే అదే కదా. చేసినాం. ఏ అంశాల మీద చేశారు గుర్తున్నంత వరకు? మాకు పార్టీ ఆదేశించిన ప్రతి ప్రోగ్రాంలో పాల్గొని ధర్నాలు అవన్నీ చేయడం ఇక మా పనే అది. అప్పుడు అంటే యూత్ కోసం ఏమైనా చేశారా? అంటే పర్టికులర్గా ఉద్యోగాల కల్పన కోసం చాలా పెద్ద ఎత్తున చేశారు కదా, వాటిలో మీరు ఏమైనా పార్టిసిపేట్ చేశారా? దాంట్లో నేనేం పార్టిసిపేట్ అంటే యువజన నాయకుడికి వచ్చిన తర్వాత పార్టీ కోసం, పార్టీ బలోపేతం కోసం, యూత్ని పార్టీలో తీసుకురావడం కోసం మీరు ఏం చేశారు గతంలో? యూత్ రెగ్యులర్గా టచ్ ఉంటాము, వాళ్ళకు చిన్న చిన్న పనులు కానీ అవన్నీ చేసి పెడతాం. దాంతో నా ఎంబడి యూత్ చాలా ఎక్కువనే ఉంటారు. వాళ్ళకు పర్సనల్గా హాస్పిటల్ కానీ వాళ్ళతో కాని పని, ఎక్కడ ఏం పని పడ్డా కానీ నేను దగ్గరుండి మ్యాక్సిమం హెల్ప్ చేస్తాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. అంటే మా గ్రామంలోనే, మా మండలంలోనే కాకుండా నాకున్న పరిచయాలతోని వేరే కాన్స్టిట్యున్సీలో కూడా, ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళ ఇక్కడ మా బాకారం నుంచి వేరే దగ్గరికి అమ్మాయిని ఇస్తారు. చిన్న ఫ్యామిలీ గొడవలు, పోలీస్ స్టేషన్లు అవన్నీ దగ్గరుండి సాల్వ్ చేస్తాం. పంచాయతీ పెద్దగా కాకుండా మా కుటుంబంలో సమస్య వస్తే ఎట్లా పరిష్కరిస్తానో వాళ్ళ కుటుంబం కోసం కూడా అట్నే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇట్లా తొందరపడద్దు, ఇట్లా కరెక్ట్ కాదు, మనం వాళ్ళ ఇంటికి అమ్మాయిని ఇచ్చినాం, అట్లా సంజాయిస్తాను. ఏదైనా కానీ పంచాయతీలు కానీ ఏదైనా కానీ దగ్గరుండి హాస్పిటల్. మీ వయసు ఏమీ అనిపించలేదా? చిన్న ఏజ్లోనే పాలిటిక్స్లోకి వచ్చినాము, పంచాయతీలు ఇంకోటి వస్తున్నాము. అంటే నాకు ఎట్లా పంచాయతీ ఒక సమస్యను ఎట్లా పరిష్కరించానో పూర్తి అవగాహన ఉన్నది. దాని వరకు కొంతవరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు ఒక మాట, అధికారం వచ్చిన తర్వాత ఇంకో మాట. ఇవాళ ఆర్థిక పరిస్థితి ఒక ప్రకారంగా పక్కన ఉంటే రియల్ ఎస్టేట్ భూమి పూర్తి స్థాయిలో పడిపోవడానికి కాంగ్రెస్ పార్టీ విధానాలు, హైడ్రా అనే కారణం అంటున్నారు. మీ ప్రాంతానికి కూడా రియల్ ఎస్టేట్ పూర్తిగా డౌన్ అయిపోయింది అంటున్నారు. ఇక్కడున్న సిచ్యువేషన్ ఏంటి? రియల్ ఎస్టేట్ ఏమైనా పుంజుకుంటుందా? ఏంటి సిచ్యువేషన్? కాంగ్రెస్ కారణమా ఈ ప్రభుత్వం దీనికి? రియల్ ఎస్టేట్కు కాంగ్రెస్కి ఏం సంబంధం లేదు. ఎలక్షన్ కాకముందు 1 year ముందు నుంచే రియల్ ఎస్టేట్ ఆగిపోయింది. ప్రతి ఎలక్షన్, లోకల్ బాడీ ఎలక్షన్లప్పుడు రియల్ ఎస్టేట్ నడవదు. లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నీ అయిపోయినాకనే రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది. ఇప్పుడు కూడా లోకల్ బాడీ ఎలక్షన్లు అయిపోయినాక 100% రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది. ప్రభుత్వానికి సంబంధించి రైతు రుణమాఫీ, ఇవాళ ఏదో కొత్తగా రైతుకు సంబంధించి ఇంకో పథకానికి డబ్బులు ఏదో రిలీజ్ చేస్తున్నట్టుగా భరోసా సంబంధించి చెప్పారు. కానీ రైతు రుణమాఫీ పూర్తిగా ఎక్కడ 100% కాదు కదా, 90% కూడా అవ్వలేదని చెప్తా ఉన్నారు ప్రతిపక్షం. మీరే ఉంటారు, మీ పరిధిలో, మీ మండలంలో ఎట్లా ఉంది? లేదు, మా దగ్గర అయింది, అందరికీ అయింది. మ్యాక్సిమం మా విలేజ్లో కూడా రుణాలు ఎవరెవరు తీసుకోరో అందరికీ మాఫీ అయింది. ఇచ్చిన హామీ ప్రకారం ఖచ్చితంగా అయింది. ప్రధానంగా ఏమైనా అడ్డంకులు ఏమైనా వచ్చినాయా టెక్నికల్గా? టెక్నికల్గా అంటే నేమ్ మిస్టేక్, అకౌంట్లో ఒకటి ఉండడం, పాస్బుక్లో ఒకటి ఉండడం, దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు అయినాయి.
అట్లా చిన్న చిన్న ఇబ్బందులు అయినాయి. మళ్ళీ అవి కూడా సరి చేసుకున్నాక అన్నీ రిలీజ్ చేశారు. అంటే అన్నీ వచ్చినాయి. అన్నీ వచ్చినాయి, మా గ్రామంలో అన్నీ వచ్చినాయి. వచ్చినాయి. మీకు సంబంధించినంత వరకు ప్రభుత్వం ఏ విషయాల్లో సక్సెస్ అయింది అనుకుంటున్నారు? ఏ విషయంలో మీకు మంచి పేరు వచ్చింది పార్టీకి? గవర్నమెంట్ పరిపాలన అంతా లా అండ్ ఆర్డర్ కానీ ప్రతి ఒక్కటి మంచిగానే నడుస్తుంది. ఇంత లోటు బడ్జెట్లో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా రేవంత్ రెడ్డి గారు చాలా మంచి పరిపాలన అందిస్తున్నారు. అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ప్రకటిస్తున్నారు అనేసరికి రైతు భరోసా కావచ్చు, ఇంకొన్ని మేలు చేకూర్చే కార్యక్రమాలు చేస్తారు అనేది చెప్తా ఉంటారు. ఏంటంటారు దాన్ని? అంటే ఎప్పుడైనా కానీ రిలీజ్ చేయవలసిందే కదా, లోకల్ బాడీ ఎలక్షన్స్ అని కాదు కానీ ఎప్పుడైనా ఫండ్స్ అయితే ఖచ్చితంగా రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం విడుదల చేయవలసిందే. ఇంకా లోకల్ బాడీ ఇంకా నోటిఫికేషన్ రాలేదు, ఏం రాలేదు. నోటిఫికేషన్ వచ్చి రిలీజ్ చేస్తే తప్పు. ఇంకా ఏం నోటిఫికేషన్ రాలేదు, డేట్ ఫిక్స్ చేయలేరు, ఇవ్వడం తప్పులేదు కదా, సంతోషకరమైన విషయం కదా. మీ ఎమ్మెల్యే గారు గతంలో కూడా ఆయనే ఉన్నాడు. ఇది థర్డ్ టైం, మేబీ థర్డ్ ఆర్ ఫోర్త్ టైం. అప్పుడు 2 times కూడా ఆయన ఉన్నారు. ఆయనతో గతంలో ఏమైనా ఇబ్బందులు పడ్డారా? ఆయన చాలా మంచి పర్సన్. ఒక పర్సన్ని మనసులో పెట్టుకొని ఇట్లా టార్చర్ చేయాలి, ఇబ్బంది పెట్టాలని ఆయనకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు లేదు. కొంతమంది మా గ్రామస్తులు పోయి ఆయన అట్లా చేస్తున్నా ఇట్లా చేస్తున్నా అంటే ఒక ఫోన్ కాల్ చేసి చెప్తాడు, అంతవరకే. కానీ ప్రత్యేకంగా మనిషిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వేరే పార్టీ ఇబ్బంది పెట్టాలనే ఆలోచన ఉండదు. అప్పుడు లేదు, ఇప్పుడు కూడా లేదు. అప్పుడు కూడా లేదు, ఇప్పుడు కూడా లేదు. కానీ అంటే పార్టీ కోసం మీలాంటి వాళ్ళు పనిచేశారు అనుకుందాం కాసేపు. అలాంటి వాళ్ళని కాకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే ఆయన వైపు తిప్పుకున్న వాళ్ళకి పనులు ఇవ్వడం, కాంట్రాక్టులు ఇవ్వడం, లేదంటే పనులు ఇవ్వడం, అటువంటిది ఎక్కువ చేస్తారు అని చెప్తూ ఉంటారు. మీ దృష్టిలో ఏంటి? ఇప్పుడు ఆయన పనులు ఇవ్వడం అంటే మామూలు పర్సన్కి ఏమి, ఆయన ఎంబడి వచ్చిన మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు అట్లా బ్యాలెన్స్ చేస్తుండు. వన్ సైడు మొత్తం వాళ్ళకే ఇస్తున్నాను ఏం లేదు, అది కూడా కొంతమందికే ఇచ్చిండు. మా దగ్గర మా మండలంలో ఒకరిద్దరికి ఇచ్చిండు అంతే, ఎక్కువ మందికి ఏమి. నేను కాంగ్రెస్ ఉన్నా, నాకే ఇస్తాడు. మా దగ్గర టీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తలేడు కదా. ఇప్పుడు మా గ్రామంలో టీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తే నిజంగానే మనం అభియోగం చేస్తాం ఇస్తుండని. మా దగ్గర మాత్రం అట్లా లేదు. అవినీతి విషయంలో ఏమైనా ఆయన కొంచెం చొరవ చూపిస్తారా? అస్సలు అవినీతి అనేది ఆయన పేజీలనే లేదు. అవినీతి చేస్తే 3 సార్లు ఎమ్మెల్యే అయిండు. ఆయన జీవనశైలి విధానం ఇప్పటికీ గ్రామంలోనే ఉంటాడు. ఒకసారి గ్రామానికి సర్పంచ్ అయితే హైదరాబాద్లో జూబ్లీస్లో ఉంటారు. ఆయన 3 సార్లు ఎమ్మెల్యే అయినా కానీ గ్రామంలోనే ఉంటాడు. మీ జీవనశైలి ఎట్లా ఉంటుంది? మాది వ్యవసాయ కుటుంబం, రియల్ ఎస్టేటు. నాకు ఇంతకుముందు జిమ్ నడిపించిన హైదరాబాద్లో. ఇప్పుడు ఫుల్ టైం పాలిటిక్స్లో ఉన్నాను. అంటే జిమ్ నడిపించడానికి రీజన్ ఏమైనా ఉందా? దానికి ముందు ఏమైనా బాడీ బిల్డింగ్ ఇంట్రెస్ట్ ఉంటుండే, మార్షల్ ఆర్ట్స్ అట్లా ఆ రూట్లో ఒక 10 years అట్లా నడిపించిన జిమ్. అంటే మార్షల్ ఆర్ట్స్లో ఎక్కడి వరకు వెళ్ళారు? బ్లాక్ బెల్ట్ వరకు. బ్లాక్ బెల్ట్ వరకు. ఓకే. దానికి ఏమైనా పోటీలు ఏమైనా పాల్గొన్నారా? కుస్తీ పోటీలు అట్లా కాంపిటీషన్స్ ఉంటాయి, పెట్టేవాళ్ళు అప్పుడు 3 monthsకి ఒకసారి అట్లా. మీరేమైనా పార్టిసిపేట్ చేసిన? ఎక్కడి వరకు వెళ్ళారు? ప్రతిసారి బెల్ట్ చేంజ్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా స్పైరింగ్ అనేది పెడతారు. స్పైరింగ్లో పార్టిసిపేట్ చేస్తాను. కుస్తీ పోటీలు ఏమైనా చేశారా? కుస్తీలు నేను ఏం చేయలేదు. దీని వరకు మార్షల్ ఆర్ట్స్లోనే, మార్షల్ ఆర్ట్స్ దీని వరకు బాడీ దాని వరకు మాత్రం వెళ్ళారు. అది వదిలేసి మరి రాజకీయాల్లో పొలిటీషియన్గా, ఫుల్ టైం పొలిటీషియన్గా ఎంతవరకు సాటిస్ఫాక్షన్ ఉంది? నాకు సాటిస్ఫాక్షన్, పాలిటిక్స్లో సాటిస్ఫాక్షన్ ఉంది నాకైతే. కాకపోతే రాజకీయాలలో అందరూ మ్యాక్సిమం నేను చూస్తాను, మెజారిటీ అబద్ధాలు ఆడడం అట్లా ఇట్లా ఉంటుంది. నేను చేసిన రోజులు సిన్సియర్గా చేయాలి, అట్లా వాళ్ళలాగా మనం చేయొద్దని నా లైన్. బేసిక్గా ఎవరైనా కాదు అనే చెప్తారు. మీ సంపాదన మార్గాలు రియల్ ఎస్టేట్ అని మీరు చెప్తున్నా, ఎక్కడైనా కబ్జాలు కానీ, భూములు ఆక్రమించడం కానీ, అప్పటికిప్పుడు రేట్లు మారినాయి కదా, అట్లాంటివి ఏమైనా ఉన్నాయి? నేను డిస్ప్యూట్ ల్యాండ్లకే జోలికే పోను. నేను ల్యాండ్ క్లియర్ ఉన్న ల్యాండ్ తీసుకుంటే అప్పుడు పడని వాళ్ళు, గిట్టని వాళ్ళు దాన్ని ప్రాబ్లం క్రియేట్ చేశారు. ఎక్కడ కూడా డిస్ప్యూట్ ల్యాండ్లకు నేను పోను, నాకు నచ్చదు కూడా. నచ్చదు. మీకు యూత్ అంటే యూత్ పిల్లగాళ్ళు మీ వైపు, మీ వెనకాల ఎక్కువ ఉంటారు అని చెప్తా ఉంటాం. అంటే ఒక విషయం చెప్పాలి, నాకు ఫ్యామిలీ సపోర్ట్ కంటే ఎక్కువ ఫ్రెండ్స్ సపోర్ట్ ఎక్కువ. నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, ఫ్రెండ్స్ 100% సపోర్ట్ చేస్తారు. వాళ్ళ సొంతం ఫ్యామిలీ మెంబర్ లెక్క చూస్తారు. నేను కూడా వాళ్ళని అట్నే చూసుకుంటాను. ఫ్రెండ్స్ చూస్తారా, లేకపోతే ఇంకేమైనా మీ దగ్గర ఉన్న యూత్కి మీరు ఏమైనా చేశారా? అంటే నాతోనైన కాడికి వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా చేస్తారు. నాతోనైన కాడికి, నాతో అయిన. గ్రామానికి సంబంధించి మీ గ్రామంలో శాంతి భద్రతలు కావచ్చు ఎట్లా ఉంటాయి? మా గ్రామం చాలా పీస్ఫుల్ ఉంటుంది. ఒక పంచాయతీ చేస్తున్నారు అంటే వేరే పార్టీ వాళ్ళు చేస్తున్నా కానీ మేము వెళ్ళాం, మేము చేస్తే వాళ్ళు రారు. పోలీస్ స్టేషన్కి వేరే గ్రామంలో ఇద్దరు పోతారు. మా గ్రామంలో ఒకరు పోయారు అంటే ఇంకొకరు పోరు. మ్యాక్సిమం పోరు. పంచాయతీని పెద్ద చేయరు. నేను చేయ, వాళ్ళు కూడా చేయరు. మీరేం చదువుకున్నారు? నేను ఇంటర్. మత్తు పదార్థాలు
డ్రగ్స్, గంజాయి వీటి మీద మీ ఒపీనియన్ ఏంటి? చాలా నష్టం చేస్తుంది కదా యువతని కానీ సొసైటీని కానీ. అది తీసుకోవడం వల్ల ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, వాళ్ళ కుటుంబాలు ఖరాబ్ అవుతాయి, బతుకులంతా చిన్నాభిన్నం అవుతుంది. మీ దగ్గర ఉన్న యూత్కి కానీ అట్లాంటి ఏమైనా అలవాటు చేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయి? లే అట్లా అలవాటు ఏముండదు. మా ఫ్రెండ్స్తోనే ఎప్పుడన్నా కూర్చుంటాం అంతవరకే. కానీ పర్టికులర్గా మా రాజకీయం కోసం వాళ్ళు లేని అలవాటు చేసే మనస్తత్వం నాది కాదు, చేయను కూడా అట్లా. నిజంగానే 100%. మరి పుకార్లు ఎందుకు వస్తాయి అట్లా? అంటే మీరు యువతని మీ పర్సనల్ వాటికి ఉపయోగించుకొని వాళ్ళ జీవితాలకు సంబంధించి ఏ అలవాట్లు చేస్తారు ఇట్లాంటి? మీరు మా గ్రామంలో అడగండి, అంటే నా ఫ్రెండ్స్ మా సర్కిల్ అంతా అందరూ వాళ్ళు జీవితంలో సెటిల్ అయ్యారు. ఒక్కరు అందరూ ఆర్థికంగా. నేను రియల్ ఎస్టేట్ చేస్తే వాళ్ళని కలుపుకొని చేయడం, వాళ్ళకి ఎంతో కొంత ఆర్థికంగా దారి చూపించడం. మ్యాక్సిమం నా తను అయిన కాడికి నా ఎంబడి ఉన్న వాళ్ళందరినీ సెట్ చేసిన, ఒక్కరు కూడా ఎవరు ఖరాబ్ కాలేదు. మరి పేరు ఎందుకు వస్తుంది? పేర్లు రావద్దు, మరి గిట్టని వాళ్ళు ఆరోపిస్తారు అట్లా. అంటే యువత ఎక్కుంటే ఓర్వలేకపోవడం అంతే. దాడికి ఏమైనా దిగుతారా మీ మీద ఆపోజిట్గా మాట్లాడిన వ్యక్తుల మీద? ఎందుకు దిగుతాం దాడికి? వాళ్ళు ఆపోజిట్ అంటే నాతో డైరెక్ట్ అట్లా ఎవరు మాట్లాడరు. ఇంకోటి గ్రామంలో కూడా అంతా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళమే. నాకే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఆపోజిట్ మాట్లాడకపోతే కూడా, అరే చిన్నప్పుడు కలిసి తిరిగినాం, ఈ రాజకీయాలకు వచ్చినాక మాట్లాడలేకపోతున్నాం అనే చిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. అంటే ఏదో ఒకటి మనం ఇన్ని సంవత్సరాలు, సుమారు మీరు 20 సంవత్సరాలు, 2005 2002 2006 నుంచి ఉన్నారు యాక్టివ్గా. అంటే 24 సంవత్సరాలు. ఒక్కసారి 24 సంవత్సరాల్లో రాజకీయ జీవితంలో కానీ మీ జీవితంలో కానీ మరి ఈ సంఘటన జరగకుండా ఉంటే బాగుండు, ఇట్లా నేను రియాక్ట్ కాకుండా ఉంటే బాగుండు అని ఎప్పుడైనా అనిపించిందా? అట్లా ఏం కాలేదు, కానీ ఒక 2-3 సంఘటనలు నాకు ఇన్వాల్వ్మెంట్ లేకుండా కానీ నా మీద ఆరోపించారు. ఒక 2-3 సార్లు బాధపడ్డా. ఏ ఆరోపణలు? మా గ్రామంలో ఒక అతను సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అతను వాళ్ళ అబ్బాయి అంబులెన్స్కి ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారు కదా, వస్తే అంతలోపు వీళ్ళు తీస్తే ఏం అవసరం లేదు చనిపోయింది అని చెప్పిండు వాళ్ళకు. ఎవరు? ఆ అబ్బాయి ఫోన్ చేసిన అబ్బాయి మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తారు ఎక్కడ రావాలని చెప్పి అంబులెన్స్ వాళ్ళు. అయితే వాళ్ళు ఏం చేసారు, చనిపోయింది అని ఈ అబ్బాయి చెప్పిండు కదా ఇట్లా సూసైడ్ చేసుకుంటే, ఇట్లా వాళ్ళు పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు. దాన్ని నేను ఫోన్ చేసిన అని చెప్పి ప్రచారం చేశారు. నాకు చాలా బాధ అనిపించింది. అంటే రావద్దని కాదు, పోలీసు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. పోస్ట్ మార్టం చేస్తారు కదా సూసైడ్ చేసుకుంటే, పోస్ట్ మార్టం చేపించిండు, ఫోన్ చేసిండు. అంటే నాకు చాలా బాధ అనిపించింది. పాలిటిక్స్ లో కూర్చొని వచ్చిన నేను. ఇంకేం సందర్భాలు అంతే, ఇంకొక 2-3 ఉన్నాయి. అవి పర్సనల్, నేను చేయని కూడా చేసిన అని చెప్తే బాధ అనిపిస్తుంది. కానీ తెలుసుకుంటారు, నిజం అనేది కొంచెం లేట్ అవుతుంది, తెలుసుకోరు కూడా మ్యాక్సిమం. అంటే చిన్న ఏజ్లో మంచి సర్కిల్, బాగా ఫాలోయింగ్ ఉంది, ఓర్వలేకపోవడమే నా మీద ప్రచారం చేయడం. నేను మాత్రం ఎక్కడ కూడా అవినీతి చేయడము, ఒకరిని ఇబ్బంది పెట్టడం చేయను నేను. నాకు ఇష్టం ఉండదు అట్లా ఇష్టం ఉండదు. మీ వరకు అదొక్కటేనా, ఇంకేమైనా ఉన్నాయా? అదొక్కటే. కొంచెం స్టాండర్డ్ పాలిటిక్స్ చేస్తాడు, బాగా మెయింటైన్ చేస్తాడు, చిన్న ఏజ్లో పైకి పోతుండు, పరిచయాలు బాగున్నాయి. గిట్టని వాళ్ళు చేయడమే అంతవరకే, అంతకు మించి లేదు. మీరు పబ్లిక్ ఎట్లా ఉంటారు? మంచిగా ఉంటారు. అంటే మీరు ఎక్కువ సంబంధాలు ఎక్కువ పెట్టుకుంటారా ఎట్లా? అంటే నేను చెప్పిన కదా ఇంతకుముందు, ఎవరన్నా సమస్య కోసం వస్తే, నా కుటుంబంలో సమస్య వస్తే ఎట్లా ఆలోచిస్తానో వాళ్ళది కూడా అట్లా ఆలోచించి నాతో అయినా కాడికి మాట సాయం కానీ ఆర్థికంగా కానీ చేస్తా. దాని వరకు చేస్తా. ఏదున్నా కానీ ఆర్థిక సాయం కానీ మాట సాయం కానీ చేస్తారు. మీరు ఈ పదవి కాలంలో ఏమైనా చేయగలిగారా? చేయడానికి అసలు మీకు అవకాశం దక్కిందా? డిప్యూటీ సర్పంచ్ అంటే సంతకాల మీద, ఇప్పుడు చెక్కుల మీద సంతకాలకైనా, లేకపోతే ఏమన్నా మీ పరిధిలో ఎంతవరకు చేయగలిగారు? ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు కలుపుకొని ఏమైనా వెళ్ళారా? నాకు జీవితంలో ఉప సర్పంచ్ కావడం కూడా అదృష్టంగానే భావిస్తా. ఒక గొప్ప విషయం ఏంటంటే, మా దగ్గర గ్రేవీ యార్డ్ లేదు. ఊరు పుట్టించండి గ్రేవీ యార్డ్ లేదు అసలే. గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అది ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉంది. అక్కడ ఓవర్ పోలేరు, దాన్ని తీసుకోలేరు. నేను సర్వే చేయించి గ్రేవీ యార్డు చేయించిన, మళ్ళీ దాన్ని వాళ్ళు ఇది కాదు గ్రేవీ యార్డ్ కాదు మా పొలం అని చెప్పి కేసు వేస్తే కూడా హైకోర్టుకి వెళ్ళిన, ఆర్డర్ తీసుకొచ్చిన. గవర్నమెంట్ భూమి ఇంకా 3 ఎకరాలు ఉంది, దానికి కూడా ఆర్డర్ వచ్చింది. సర్వే చేసి అది కూడా ఆర్డర్ క్లియర్గా మెన్షన్ చేశారు, సర్వే చేసి బౌండరీస్ ఫిక్స్ చేయాలని చెప్పి. అది నా జీవితంలో తృప్తినిచ్చిన. కానీ తాగునీటికి ఇప్పటికి ఇబ్బంది అంటే కదా? లేదు, తాగునీటి మా గ్రామంలో మంచిగా ఉంది. ఇప్పుడు కాదు, 20 ఇయర్స్ నుంచి మంచిగా ఉంది. 20 ఇయర్స్. మీ గ్రామానికి సమస్యలు ఏంటి మరి? సమస్యలు ప్రధానంగా రోడ్డు అయిపోయింది. ఇంకోటి నాగిరెడ్డి కూడా కనెక్టివిటీ రోడ్డు మా దగ్గర, అది కూడా శాంక్షన్ అయింది. కాంట్రాక్టర్ కొంచెం డిలే చేస్తుండు, జనవరిలో నుంచి ఫాలోఅప్ చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు కూడా చెప్తుండు, అన్న నాకు వేరే దగ్గర ఫండ్స్ వచ్చేది ఉంది, రిలీజ్ అయినాక స్టార్ట్ చేస్తానంటు. ఇంకోటి బాకారం టు అమడాపూర్ రోడ్డు ఉంటుంది మా దగ్గర, అది రీబీట్ శాంక్షన్ అయింది. దానికి సంబంధించి ఈ వర్క్స్ అని మీరే చేస్తారా? అంటే మేమే చేపిస్తాం, కాంట్రాక్టర్తో మాట్లాడి వాళ్ళకి కాంట్రాక్టర్కి ఏమైనా సహాయ సహకారం కావాలంటే అందించుకుంటూ దగ్గర నుండి చేయిస్తాం. ఈ పింఛన్లకు సంబంధించి కావచ్చు, సంక్షేమ పథకాల దగ్గరికి వచ్చాం.
ఈ ఇంటి నిర్మాణాలకు సంబంధించి 33 హౌసెస్ శాంక్షన్ అయింది అన్నారు, కానీ వాళ్ళ కట్టుకునే పరిస్థితిలో ఉన్నారు ఆర్థికంగా. కట్టుకుంటారు, స్టార్ట్ చేశారు. 33 కడతలేరు, మ్యాక్సిమం 50% అట్లా కడుతురు. ఎంపీడీఓ గారితో మాట్లాడితే కట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు లెటర్ ఇస్తే మళ్ళీ ఎలిజిబుల్ ఎవరు కట్టుకునే వాళ్ళకి ఇద్దామని చెప్పి అన్నారు. మీరేమైనా కక్ష సాధింపు చర్యలుగా ఏమైనా పాల్పడతారా అంటే ఆపోజిట్ పార్టీస్ మీద? అట్లేం చేయను. అట్లా పవర్ వచ్చినాక దాన్ని యూజ్ చేసుకొని కక్ష సాధింపు చర్యలు చేయాలనే ఆలోచన నాకు లేదు, చేయను కూడా. మీ కాన్స్టిట్యున్సీ కావచ్చు, లేదంటే మీ నియోజకవర్గంలో కావచ్చు, లేదంటే పార్టీ ఆపోజిట్ పర్సన్స్ కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని ఇవాళ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే స్టేషన్లకి లేదంటే కమిషన్ల ముందుకు పిలుస్తున్నారు? కక్ష సాధింపు చర్యలు ఏం లేదు కదా, లీగల్గానే దాంట్లో అవినీతి జరిగింది కాబట్టి నోటీసులు ఇవ్వడం, పిలవడం అదంతా అధికారులు చేస్తారు. అవినీతి జరిగిందా జరగలేదా, జరిగితే చర్యలు తీసుకుంటారు. ఓవర్ చేసినా ఆ ప్లేస్లో తప్పే కదా, ఓవర్ చేసినా ఇంకా ఆ ప్రాసెస్లో లీగల్గానే వెళ్తుంది అంటారు. అంతే, లీగల్గానే వెళ్తుంది, కానీ వేరేది లేదు. ప్రభుత్వం మీద 1.5 year, రేపు డిసెంబర్కి 2nd year కంప్లీట్ అయిపోతుంది. దాని వ్యతిరేకత ఉందా ప్రజల్లో పూర్తిగా? అంటే కొంతమంది ఏదో ఆపోజిట్ పార్టీల్లో అట్లా అంటారు, కానీ చాలా తృప్తి కూరు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జనాలకు దగ్గర సంక్షేమ ఫలాలు ఉంటాయి. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక ఇల్లు కూడా రాలేదు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఇండ్లు రావడం, రేషన్ కార్డులు ఇవ్వడం. 10 సంవత్సరాల సంది ఎంతమంది పుట్టి ఉంటారు? రేషన్ కార్డు కనీసం ఐడి ప్రూఫ్ అన్న ఇవ్వాలి కదా. అసలు 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు అనేది ఇవ్వలేరు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఆ సౌకర్యం తీసుకొచ్చారు, మీ సేవలు అందరూ అప్లై చేసుకుంటారు. ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకు ఫుడ్ కార్డ్స్ వస్తున్నాయి, ఎలిజిబుల్ లేని వాళ్ళకు ఐడెంటిటీ కార్డు ఉంటుంది, రేషన్ కార్డు అని ఉంటుంది. వచ్చినాయి మీ గ్రామానికి? వచ్చినాయి. అంటే ఇప్పుడు ఏదైనా అధికారుల దగ్గరికి వెళ్ళడం, లేదా ఇంతకుముందు పథకాల కోసం వాళ్ళకి వీళ్ళకి తాయిలాలు ఇవ్వడం పరిస్థితి ఉండేది, ఇప్పుడు అది ఆన్లైన్ ద్వారా అన్నీ జరుగుతున్నాయా? ఆన్లైన్ ద్వారా జరుగుతున్నాయి. అవినీతిని నిర్మూలిస్తున్నారు 100%. మా దగ్గర మాత్రం అవినీతి జరిగే ఛాన్సే లేదు, మా గ్రామంలో అయితే. మా గ్రామంలో మీరు ఇప్పుడు మొన్న డిప్యూటీ చేశారు కదా, సుమారు ఎన్ని కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? అది ఎంతవరకు ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నాయి? అంటే ఇంతకుముందు 5 సంవత్సరాలలో గవర్నమెంట్ నుంచి ఏ ఫండ్స్ వస్తాయో అవే ఫండ్స్ అంటే రెగ్యులర్గా రొటేషన్లో వస్తాయి కదా, 5 lakhs ఒకసారి, 4 lakhs ఒకసారి. మిగతా ఈ జీపీ నుంచి చేసినాం. సుమారు వాటిలో మెయిన్గా ఎక్కువగా అవసరమైన ఏం చేశారు, నీడ్ఫుల్గా ఉంది? మా దగ్గర శివాలయం టెంపుల్ ముందల సీసీ రోడ్డు, అంటే మా గ్రామంలో మ్యారేజెస్ కానీ మ్యాక్సిమం ఇంతకుముందు చేసుకుందరు, ఇప్పుడు ఫంక్షన్ హాల్కి వెళ్తారు. ఇంతకుముందు ఎవరన్నా గుడి ముందర ప్లేస్ ఎక్కువ ఉంటుంది మా దగ్గర, అక్కడ మ్యారేజ్ చేసుకోనికే సౌకర్యంగా సీసీ రోడ్ వేయించినాం. అక్కడ సీసీ రోడ్డు వేయించారు. ఇంకా విద్యార్థులకు సంబంధించి విద్యా, వైద్యం ఈ 2 సదుపాయాలు ఎట్లా ఉన్నాయి? విద్యార్థులు అంటే మా దగ్గర ఎక్కువ ప్రైవేట్ స్కూళ్ళకే వెళ్తారు అప్పటి నుంచి కూడా. గవర్నమెంట్ స్ట్రెంత్ తక్కువనే ఉంది, ఇప్పుడు పెరుగుతారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళకు ఫెసిలిటీస్ ఇస్తుంటే స్ట్రెంత్ పెరుగుతుంది. ఏమన్నా స్కూల్స్లో అదనపు తరగతి గదులు కానీ, లేదంటే టాయిలెట్స్ కావచ్చు, వైద్యానికి సంబంధించి ఇక్కడ పిహెచ్సి సబ్ సెంటర్ కానీ, ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఇక్కడ అన్నీ ఉన్నాయి మా దగ్గర. తరగతి గదులు పాపులేషన్కి తగ్గట్టు తరగతి గదులు ఉన్నాయి. విద్యా సదుపాయం కూడా వర్కర్స్ ఉంటారు, ఆశా వర్కర్స్ వాళ్ళంతా అందుబాటులో ఉండి సర్వీస్ చేస్తారు. పిహెచ్సి లేదా? లేదు మా దగ్గర. సబ్ సెంటర్ లేదు. అడిగారా? అడిగినాం, కానీ మా దగ్గర గవర్నమెంట్ స్థలాలు లేవు. లేకుంటే బిల్డింగ్ కట్టాలంటే ప్లేస్ కావాలి కదా, గ్రామకంఠం లేదా? లేదా మొత్తం ప్రభుత్వ భూమి అసలు ఏం లేదా మా దగ్గర? ప్రభుత్వ భూమి చాలా తక్కువ. ఒక దగ్గర 6 acres ఉంది, ఒక దగ్గర ఇప్పుడు అదే మొన్న మేము కేసు వేసి 5 acres ఆడుంది. అందులో ఒక 2-3 acres మామూలుగా ఉంటుంది, 3 acres 2 acres FTL ఉంటుంది. అందులో కన్స్ట్రక్షన్ ఏం చేయడానికి రాదు, మామూలుగా చెట్లు అట్లా పెంచడానికి వస్తుంది. చెట్లు అట్లా పెంచడానికి వస్తుంది. డ్రైనేజీ సిస్టమ్ అంతా కంప్లీట్ అయింది. డ్రైనేజ్ సిస్టమ్ 80% కంప్లీట్, ఇంకా 20% ఉంది. ఇంకా 20%. నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలు ఫస్ట్ నుంచి మీతో పాటు పనిచేశారు చాలామంది. లాస్ట్ టైం కూడా కంటెస్ట్ చేశారు ఒక ఆయనకి ఎమ్మెల్యే గారికి ఏమైనా ఇబ్బందులు ఏమైనా అట్లాంటివి ఏమైనా ఉన్నాయా, లేకపోతే బాగానే ఉంటారా మీరు వాళ్ళందరూ? ఇబ్బందులు అంటే ఇబ్బందులు ఏం లేవు, మంచిగానే ఉంటాం. కాకపోతే ఇక ఇద్దరు పోటీ చేశారు కాబట్టి కలవలేకపోతారు కదా, ఎట్లా సాధ్యపడదు. ఎవరికి ఉండే మనస్పర్ధాలు అలాగ ఉంటాయి. అంటే మీ గాడ్ ఫాదర్ ఎవరు రాజకీయాల్లో? మా గాడ్ ఫాదరు ఉన్నారు. అంటే ఎవరిని ఫాలో అవుతారు మీరు ఎక్కువగా రాజకీయాల్లో? ఎవరంటే ఇష్టం? అంజన్ కుమార్ యాదవ్ ఇష్టం. అంజన్ కుమార్ యాదవ్ ఇష్టం. యాదవ్ల కొరకు మీరేమైనా చేశారా? అట్లా అని ఏం లేదు, ఓన్లీ క్యాస్ట్ పరంగానే ఏం లేదు. ఎవరికి అవసరం వచ్చినా సేమ్ సర్వీస్ ఉంటుంది. యాదవ్ల కోసమే అని అట్లా ఏమి ఉండదు. ఎవరికి సమస్య వచ్చినా మా గ్రామంలో ఫ్రెండ్లీగా ఉంటాం.
రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీదే లోకల్ బాడీ ఎలక్షన్స్ రిజల్ట్స్ ఒకవేళ జరిగి రేపొద్దున ఆల్రెడీ నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు, జరిగితే ఈ వచ్చే ఫలితాలు ఆయనకి పరిపాలనకి ప్రోగ్రెస్ రిపోర్ట్ అనుకో ఉంటుంది, మంచి రిజల్టే ఉంటుంది. పరిపాలన మంచిగా ఉంది కాబట్టి రిజల్ట్ కూడా మంచిగానే ఉంటుంది. కానీ టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీకి సంబంధించి వాళ్ళు కూడా మేము కూడా ఖచ్చితంగా గెలుస్తాము అని చెప్తా ఉన్నారు. మీకు ఎంతవరకు పోటీ ఉంటుంది, మీకు గెలిచే అవకాశాలు ఎంత ఉంటాయి? అంటే నేను అంత పెద్దగా మాట్లాడలేకుండా నా దృష్టికి వచ్చిన కాడికి ఒక విషయం చెప్తా. పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక సవాల్ విసిరారు. నేను పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నా, నేను ముఖ్యమంత్రి ఉన్నా, మీరు పార్లమెంటు ఎలక్షన్లలో ఒక్క సీటు గెలిచి చూపిండి అని చెప్పి అన్నాడు. మేము కూడా అనుకున్నాం, మరి ఒక్క సీటు గెలవకుండా ఉంటుందా పార్టీ, ఇట్లా అన్నాడని అనుకున్నాం. వాస్తవానికి కూడా ఒక్క సీటు కాదు, థర్డ్ ప్లేస్ పోయారు, డిపాజిట్ లేదు. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో వాళ్ళు ఎందులో పోటీ చేస్తారు? టీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది అయిపోయింది, ఇంకా మళ్ళా టీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. అంటే బయట వార్తలు వినిపిస్తూ ఉంటాయి, కొన్ని పార్టీలు కొందరితో మెర్జ్ అవడానికో అని చెప్తూ ఉంటారు. కవిత గారి అంశం కావచ్చు, ప్రాంతీయ పార్టీ నేషనల్ పార్టీతో మెర్జ్ అవుతుంది అన్నట్టుగా వార్తలు. ఆ ఎపిసోడ్ని బీజేపీ, ఇటు కాంగ్రెస్, కవిత గారి అంశాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు అంటే వాళ్ళే కన్ఫ్యూజన్ చేస్తారు. కవిత గారే చెప్తారు, నేను జైల్లో ఉన్నప్పుడు బీజేపీ పార్టీ విలీనం చేయమని చెప్పింది అని ఆమెనే చెప్తుంది. ఇక ఉంటేనే కదా చెప్పేది, వీళ్ళు బీజేపీ వాళ్ళు అట్లా డిమాండ్ చేస్తేనే కదా చెప్పేది. మన రేవంత్ రెడ్డి గారు కూడా ఒక అంశం చెప్పిండు, లెటర్ ఇస్తే ఆ లెటర్ని చూపించి బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్సీ ఎలక్షన్లు అప్పుడు సపోర్ట్ తీసుకురా అని చెప్పి బీజేపీ వాళ్ళు. బీజేపీ చేస్తుంది కదా పాలిటిక్స్, అట్లా బ్లాక్మెయిలింగ్ అనేది చేస్తుంది. బీజేపీ అంటే ఎంపీ గారి ద్వారా ఏమైనా తీసుకొచ్చారా మీకు? మా దగ్గర ₹1, ఆయన ఇంతకుముందు కూడా ఎంపీ ఉండే, మాకు ₹1,00,000 కూడా మా గ్రామానికి పెట్టలేడు. అడిగున్నారా? అడిగితే మా దగ్గర మాజీ సర్పంచ్ ప్రోగ్రామ్కి వస్తే అడిగిండు, నేను పెద్ద పార్లమెంటు ఉన్నది, మీ గ్రామానికి 33,000 వస్తాయి ఇయ్యన్నా మరి అని అడిగిదేనా? నాకు ఇంత బడ్జెట్ ఉంటుంది, ఆ బడ్జెట్లో మీ గ్రామానికి 30,000 33,000 వస్తాయి అని చెప్పి చెప్పిండు. ఇవ్వలేడు ఆయన ఫండ్స్. అడిగితే ఏమి ఇవ్వలే. ఇక్కడ ఏ పార్టీ నుంచి మీకు ప్రధాన పోటీ ఉంటుంది? 2 పార్టీలు సేమ్ ఉంటాయి, అంటే ఒక్క పార్టీ అని ఏం లేదు. టీఆర్ఎస్ వాళ్ళు పోటీ చేస్తారు, బీజేపీ వాళ్ళు పోటీ. ఎక్కువ నుంచి ఏ పార్టీ నుంచి ఉంటుంది? ఎక్కువ నుంచి టీఆర్ఎస్ ఉంటుండొచ్చు నాకు తెలుసు. టీఆర్ఎస్ నుంచి ఎక్కువ ఉంటుంది. బీజేపీ నుంచి చాలా నామినల్గా ఉంటుందా? బీజేపీ మా దగ్గర ఇప్పటివరకు ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ అయింది ఎప్పుడు లేదు. ఈసారి మరి మీరు కంటెస్ట్ ఎట్లా చేయబోతున్నారు? గ్రామమా, మండల పరిధా, ఎట్లా వెళ్ళబోతున్నారు? నాకు మండల్ రిజర్వేషన్ వస్తే జెడ్పీటీసీ పోటీ చేయాలని ఆలోచన ఉంది. పెద్దవాళ్ళతో డిస్కస్ చేస్తే సరే రిజర్వేషన్ రాని వస్తే నేను నువ్వే ఉన్నావు, నీకు ఇస్తాం అవకాశం పక్కా అని చెప్పాను. రాజకీయాల్లో ఎన్నికలు అంటే ఇవాళ మారిపోయింది. ఎన్నికలు వచ్చేసరికి చాలా ఖర్చుతో కూడుకున్న పదవి, ప్రజల్లో కూడా మార్పు వచ్చింది అంటున్నారు. మీరు గమనించింది ఏంటి? లోకల్ బాడీస్లో కానీ రేపు పొద్దున మండల స్థాయిలో ఎట్లా ఉండబోతుంది ఖర్చు విషయాల్లో? అంటే నా ఫీలింగ్ ఏంటంటే, నేను 20 years నుంచి పాలిటిక్స్లో ఉన్నా. డబ్బే ప్రధానమని ఏముండదు, సర్వీసు, వాళ్ళతో మాట్లాడే విధానం, కుటుంబ సభ్యులతో ఎట్లుంటాడు, పాలలతో ఎట్లుంటాడు, అవన్నీ బెరిజు చేసుకొని సెలెక్ట్ చేస్తారు. ఏదో డబ్బులు ఇస్తే అది ఇస్తే అనేది తక్కువ పర్సెంటేజ్, తక్కువ పర్సెంటేజ్. మీరు గ్రామాల్లో చూసారు, రేపొద్దున అవకాశం వచ్చి రిజర్వేషన్ మీకు అనుకూలంగా వస్తే గెలిచే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ టికెట్ కూడా వస్తే జెడ్పీటీసీ 100%. ఏంటి మీ బలం ఏంటి? ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అమలు చేయడం కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, కనీస అవసరాలు ఏవి ఉన్నాయో మినిమం అవసరాలు అవన్నీ తీరుస్తుంది. రోడ్లు కానీ సౌకర్యం గవర్నమెంట్ ఇచ్చేది ఇవే ప్రధానం, అవన్నీ మంచిగా అందుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ ఏ విషయాల్లో ఫెయిల్ అయింది? టీఆర్ఎస్ పార్టీ ధరణి తీసుకురావడం పబ్లిక్ని చాలా ఇబ్బంది పెట్టింది. ఆ పార్టీకి కూడా నష్టం జరిగింది ధరణి వల్ల. బస్సులు బంద్ చేయడం టీఆర్ఎస్ గవర్నమెంట్లో చాలా ఇబ్బంది అయింది. ధరణి మాత్రం చాలా మంది బతుకులు ఆగం చేసింది. ఆ దరిద్రం ఇంకా ఇప్పటికి కూడా వదులుతలేదు. మీరేదో తీసుకొచ్చినట్టున్నారు కదా దాని ప్లేస్లో? భూభారతి అంటే ఇప్పుడు నిన్న మా దగ్గర రెవెన్యూ సదస్సు అయింది, నిన్న ఇచ్చిరు. అవన్నీ సాల్వ్ అవుతాయని మేము ఆశతో ఉన్నాం. ఆశతో ఉన్నారు. ఏదైనా రేవంత్ రెడ్డి గారిని కలుస్తూ ఉంటారా? కలుస్తాం. ప్రజలకి మీరు చెప్పాలనుకునేది మిగతా పార్టీలు కాకుండా మీ పార్టీని ఎందుకు ఎన్నుకోవాలంటే మీరు ఏం చెప్తారు? సంక్షేమ ఫలాలు మంచిగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది. లోకల్ బాడీ ఎలక్షన్లో అదే పార్టీ అతను గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది. వేరే పార్టీ అతను గెలిస్తే ఎమ్మెల్యే దగ్గరికి పోలేడు, మినిస్టర్ దగ్గరికి పోలేడు, ఆ గ్రామం మండలం నష్టపోతుంది. అది చెప్తారు. మీ ద్వారా భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు? మీ గ్రామానికి మీ భవిష్యత్ కార్యక్రమాలు ఏంటి? మండలానికి కానీ ఉపాధి విషయంలో యూత్కి కానీ
మీ కార్యాచరణ ఏంటి, ప్రణాళిక ఏంటి డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, మీ ఆలోచన ధోరణి? గ్రామం విషయానికి వస్తే ఒక రోడ్డు అయిపోయింది, ఇంకొంచెం పెండింగ్ ఉంది. అది కూడా ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చిండు మినిస్టర్ గారు. 2,30,00,000 శాంక్షన్ అవుతున్నాయి. 80 lakhs అయిపోయిన టెండర్ అయింది. ఈ రోడ్డు చేసిన అతనికే వచ్చింది టెండరు. తొందరలో వర్క్ స్టార్ట్ చేస్తాడు. ఇంకొక రోడ్ నాగిరెడ్డి రోడ్ ఉంది. ప్రధానమైన ఈ రోడ్లు కంప్లీట్ చేస్తే మా దగ్గర మిగతా చిన్న చిన్న అవసరాలు ఉంటాయి. రెగ్యులర్గా వాటర్ ప్రాబ్లం, అవి లీకేజెస్, అవి చేస్తే సరిపోతుంది మా దగ్గర డ్రైనేజ్. మండలంకి పోటీ చేయాలనుకుంటున్నారు కదా, మండలం మీద అవగాహన ఉందా? మండలంలో ఉన్న సమస్యల మీద మీ ఒపీనియన్ ఏంటి? వాటిని ఎట్లా అడ్రస్ చేస్తారు? మండలం నాకు ఎందుకు అవగాహన లేదు. చాలా రోజులు అంతా పాలిటిక్స్లో ప్రతి గ్రామంలో ఏం సమస్యలు ఉన్నాయి పక్క తెలుసు. రోడ్లు ప్రధానమైన సమస్యలు. ఇప్పుడు రోడ్లు వేయిస్తే మిగతా అభివృద్ధి అంతా ఆటోమేటిక్ జరుగుతుంది. రోడ్లకి ఎక్కువ ప్రాధాన్యత రోడ్లకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంటే చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ అంటే ఈ క్వశ్చన్ లేకుండా కంప్లీట్ చేయలేం. 111 మీ పరిధిలో ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది? వాటి నియమాల్లో ఎన్ని గాలికి వదిలేసే నిర్మాణాలు చేస్తూ ఉంటారంటారు. ఇక్కడ ఏ విధంగా ఉల్లంఘిస్తూ ఉన్నారు? 111 ద్వారా ఎంతవరకు మీ గ్రామం వెనక్కి వెళ్ళింది అనుకోవాలి? 111 వల్ల మా ప్రాంతానికి చాలా నష్టం, మామూలు నష్టం కాదు. మా దగ్గర ఉన్న రేట్లు ఇంతకుముందు గతంలో మా దగ్గర ఇక్కడ ఒక 1 acre అమ్మి తెల్లాపూర్ దగ్గర 3 acres కొనుక్కోరు. ఇక్కడ హిమయత్ నగర్ దగ్గర 1 acre అమ్మితే తెల్లాపూర్ దగ్గర 3 acres వచ్చేది. ఈ 111 వల్ల ఇప్పుడు అక్కడ 1 acre అమ్మితే ఇక్కడ 10 acres వచ్చే స్టేజ్ వచ్చింది. అంటే చాలా నష్టపోయింది 111 వల్ల. 111 కూడా ఎత్తేస్తారు కంపల్సరీ. ఎందుకంటే దానికి ప్రత్యామ్నాయం డ్రైనేజ్కి అంతా ట్యాంక్స్ నిర్మాణం చేస్తారు. ఈ ఏరియా అంతా ఇప్పుడు నాగిరెడ్డి కూడా STP ట్యాంక్స్ వర్క్ స్టార్ట్ అయింది. ఆ ట్యాంకులకు డ్రైనేజ్ అంతా పంపించి సడలింపు చేస్తారనే ఆశాభావంతో ఉన్నాం. మీ ప్రాంతానికి ఏమైనా రహదారులు, ఏమైనా కొత్త రహదారులు ఏమైనా రాబోతున్నాయా? కొత్త బీజాపూర్ హైవే అదేదో కోర్టులో నడుస్తుంది, ట్రిబ్యునల్లో ఉంది. అదే క్లియర్ అయినాక స్టార్ట్ చేసాం. ఆల్రెడీ చెట్లు లేనివి అక్కడే బైపాస్ వర్క్ స్టార్ట్ అయింది. ఓకే, అక్కడ వరకు లేని కోర్టులో ఉన్న పరిధి కాబట్టి ఉంది. హైడ్రా గురించి, అట్లాగే మూసీకి సంబంధించి విషయం, 4th సిటీ, ఈ 3 అంశాల మీద 666, 4 అంశాల మీద మీరేమంటారు? ఇవన్నీ మీరు కంప్లీట్ చేయగలుగుతారా? కాంగ్రెస్ కంపల్సరీ చేస్తారు. హైడ్రా కూడా ఫస్ట్ కొంతమంది ఇబ్బంది అనిపించిందేమో, కానీ వాస్తవానికి గవర్నమెంట్ ల్యాండ్స్ కబ్జా చేయడం అదంతా ఫ్యూచర్ భావితరాలకు నష్టం చేస్తుంది కదా. హైడ్రా మంచిదే. అప్పుడు కొంతమంది నిర్మాణమైన ఇండ్లు గులగొడితే ఇబ్బంది పడ్డారేమో, కానీ మరి కట్టింది పర్మిషన్ లేకుండా కట్టడం, ఇల్లీగల్ కట్టినే చేశారు కదా. లీగల్ ఉన్న అయితే చేయలేరు కదా. 4th సిటీ నిర్మాణం చేస్తారా? చేస్తారు కంపల్సరీ. అంటే ఈ ఆలోచన ధోరణి, అంటే ప్రణాళిక పరంగా చూస్తే హైదరాబాద్ ముఖ చిత్రం ఎట్లా మారబోతుంది? తెలంగాణ వైపు సిచ్యువేషన్, 666 కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ అని ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు రేవంత్ అన్న చాలా ఫండ్స్ తీసుకొని వస్తుండు కంపెనీ. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మేము కాబట్టి తెచ్చినామని. అట్లా ఏం లేదు కదా. ఉద్యోగాలు ఎన్ని ఇచ్చిండు గవర్నమెంట్ 1 yearలోని 55,000 ఉద్యోగాలు అంటే మామూలు విషయం కాదు కదా. వాళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయారు? అభివృద్ధి విషయంలో అందులో ఏం డోకలేదు. రేవంత్ అన్నకు ముఖ్యమంత్రి గారికి మంచి అవగాహన ఉంది పరిపాలన మీద. మంచిగా డెవలప్ అవుతుంది. మంచిగా ప్రధానంగా బీసీలకు సంబంధించి కులగణన చేసి రిజర్వేషన్లకు అనుకూలంగా వాళ్ళ నిష్పత్తి ప్రకారంగా ఇవ్వాలని అనుకుంటున్నారు. మీకేమనిపించింది ఈ అంశం? ఈ రిజర్వేషన్లు టీఆర్ఎస్ గవర్నమెంట్ అంత అన్యాయము దేశంలో ఎక్కడ కూడా చేయకుండొచ్చు. బీసీలకు 33% ఉన్న రిజర్వేషన్ని తగ్గిస్తారు ఎవరన్నా? 22% చేసింది. ఇంతకంటే అన్యాయం బీసీలకు చేసిన పార్టీ ఏది ఉందంటే టీఆర్ఎస్ గవర్నమెంటే. అదే రేవంత్ అన్న 42% చేస్తుండు. ఆల్రెడీ తీర్మానం చేసిండు, పంపించిండు కూడా. అంటే అది మామూలు విషయం కాదు కదా. మా దగ్గర బీసీలు ఇంతకుముందు 3 ఉంటే ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక 2 వచ్చారు. ఇంకా పెంచాలి, బీసీలకు కంపల్సరీ పెంచాలి. మరి లోకల్ బాడీస్లో అయితే మీరు చెప్పినట్టు రిజర్వేషన్ అమలు 100% అవుతుంది. 100%. 33% అయినా సంతోషమే మాకు. కానీ 33%ని 22% చేసిండు, దారుణం అది. కేటీఆర్ గారు జైల్లో పెడితే పెట్టండి, 1 week అయినా ఉంటాను, రెస్ట్ తీసుకొని వస్తాను అంటున్నాడు. మీరే ఉంటారు దానికి? ఆయన తప్పు చేసిండు, కంపల్సరీ జైలుకి పోతాడు కాబట్టి అట్లా మాట్లాడుతుండు, రెచ్చగొడుతుండు గవర్నమెంట్ని. ఇష్టం సింపతి వస్తుందనా ఏంటి? సింపతి వస్తుందని అంతే. ఎట్లయినా పంపిస్తారు. ఆయన చేసిన తప్పు ఆయనకు తెలుసు కాబట్టి ఎట్లయినా జైలుకి పోతా, నన్ను పంపి అంటుండు ఆయన. పంపి అంటారు అంతే అంటారు. అంతే, ఇంకంతకన్నా మించి ఏం. ఆయన భాష చాలా టూ మచ్ భాష. ముఖ్యమంత్రి గారి పైన అట్లా మాట్లాడడం కరెక్ట్, సమంజసం కాదేమో. రాజకీయాల్లో భాషల మీద మాట్లాడడం మీద ఏమంటారు మీరు? కరెక్ట్ కాదు అది. చూసే వాళ్ళకి అందరూ సమాజం అంతా టీవీలలో చూస్తుంటుంది, అందరు చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ చూస్తుంటారు. భాష కొంచెం వినసొంపుగా. రేవంత్ రెడ్డి గారు కూడా కొంచెం
వరకు వీళ్ళు పదాలు వాడతారు కదా. వీళ్ళు అన్నాక కొంచెం మాట్లాడకపోతే మొత్తం చాతగాన్ కిందికి వస్తుంది కదా. ఇంకా మాట్లాడతలేడు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక మాత్రం ఎక్కడ కూడా అట్లా భాష మాట్లాడతలేడు. అంతకుముందు వీళ్ళ పద్ధతిని బట్టి కొంచెం మాట్లాడితే కొద్దిగా మాట్లాడచ్చు, కానీ ఇప్పుడు మాట్లాడతలేడు. మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళంతా యూనిటీగానే ఉన్నారా పరిపాలన విషయంలో? యూనిటీనే ఉంటారు. అక్కడక్కడ ఉంటాయి మిస్అండర్స్టాండింగ్, అది కామన్గా నడుస్తూ ఉంటుంది. మీరు గతంలో కూడా బాడీలో పనిచేశారు కదా, సర్పంచ్లకి బిల్స్ అన్ని పెండింగ్లో ఉన్నాయి, ఎవరికి రాలేదని చెప్తా ఉన్నారు. మా దగ్గర ఏం లేవు. మీ దగ్గర సిచ్యువేషన్? మా దగ్గర పెండింగ్స్ ఏం లేవు. మా విలేజ్లో ఇంకా వేరే విలేజ్ల సంగతి తెలియదు. ఓవరాల్గా అంత బాగా మాది లోకల్ బాడీస్ గెలుస్తారా? 100%. 100%. మీ ఎమ్మెల్యే గారి గురించి 2 మాటలు. ఎమ్మెల్యే గారు చాలా మంచి పర్సన్. ఎవరు పోయినా పని చేసి పెడతాడు. ఒక లీడర్ వెంబడే రావాలని ఏమనుకోడు. ఎవరు కామన్ పబ్లిక్ పోతే అప్పుడే ఫోన్ చేసి పని చేసి పెడతాడు. చేస్తాడు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఇదండి ఎలుగేపల్లి శ్రీనివాస్ యాదవ్ గారి ఆలోచనల అభిప్రాయాలు. యువతకు సంబంధించి ఉపాధి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ముందుందని, దశల వారీగా పథకాలన్నీ అమలు చేస్తున్నామని, గ్రామాల్లో సంక్షేమ పథకాలు అట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పెడిచెవిన పెట్టకుండా అన్ని కార్యక్రమాలు సజావుగా సాగుతుందని, బాకారం గ్రామానికి యువత విషయంలో కానీ అభివృద్ధి సంక్షేమాల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నలేని కృషి చేస్తుందని, ఎమ్మెల్యే గారి ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, తనకి పార్టీ అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా మండల స్థాయిలో పోటీ చేయడానికి, కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ప్రజల్లో ప్రచారం జరుగుతున్నటువంటి యాంటీ గవర్నమెంట్ అనేది లేదు, ప్రజల్లో ఎక్కడ వ్యతిరేకత అనేది కనిపించట్లేదని, దశల వారీగా పథకాలు హామీలు అన్నిటినీ నెరవేరుస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.